హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రావణి ఫార్మ్స్. నేను ముందైతే చూపించిన 2 కోళ్ళకైతే మేమైతే కళ్ళైతే వాటికి గొంతులో ఉండి గుర్రు గుర్రు అని చెప్పేసి సౌండ్ చేస్తూ ఉన్నాయి. వాటికి గొంతులో కళ్ళు ఉందని చెప్పేసి మేమైతే ఇలా కళ్ళి కొడుతున్నాం అనమాట బయటికి. ఇలా చేయడం వల్ల ఏంటి అని అంటే కోళ్ళకైతే ఇప్పుడు మనిషికైతే గొంతులో కళ్ళి అడ్డు పెడితే ఎంత అన్ఈజీగా అయితే మనం ఫీల్ అవుతామో అలాగే కోళ్ళకు కూడా అలాగే ఉంటుంది కదండి. అవి మేతలు కూడా సరిగ్గా తినలేవు, శ్వాస కూడా మంచిగా తీసుకోలేవండి. సో ఇలా అయితే కొంచెం వాటర్, నేను వీడియోలో చూపించినట్టుగా కొంచెం వాటర్ వాటి గొంతులోకి అయితే పోసి వాటి గొంతునైతే కొంచెం రబ్ చేసి వాటి తల కిందకి డౌన్ చేసేసి ఇలా గొంతు దగ్గర ట్యాప్ చేస్తే వాటి కళ్ళు అనేది మొత్తం బయటకి అయితే పూర్తిగా అయితే వచ్చేస్తుందండి. అప్పుడైతే అవి మంచిగా శ్వాస తీసుకుంటాయి, మంచిగా మేతలు అయితే తీసుకుంటాయి, మంచిగా మేతలు తింటాయండి. మేమైతే మా ఈ 2 కోళ్ళకనే కాదండి వీడియోలో చూపించినాయి, మా ఫామ్లో ఉన్న ప్రతి కోళ్ళకైతే ఇలాగ చేస్తాము. మా కోళ్ళు ఉన్న పెద్ద పెద్ద కోళ్ళకైతే ఇలా కళ్ళు కొడతామండి మేము వీడియోలో చూపించినట్టు. చిన్న చిన్న చిక్స్ కానీ కొంచెం చిన్న సైజు చిన్న చిన్న పిల్లలు అయితే ఉంటాయి కదండి, కోడి పిల్లలు, వాటికైతే కోడి ఈకలు అయితే ఉంటాయి కదండి, కోడి ఈకలు అయితే నోట్లో పెట్టి తిప్పినట్లయితే కనుక వాటి గొంతులో ఉన్న జిగురు వచ్చేసరికి కోడి అయితే అతుక్కుంటుందండి. అప్పుడైతే ఆ వేస్ట్ని అయితే మనం బయటకు పడేస్తే ఆ చిన్న కోడి పిల్లలకు కూడా అన్ఈజీగా ఉండటం అనేది ఫీల్ అనేది వాటికి కూడా పోతుంది. కోళ్ళు కూడా మంచిగా ఫ్రీగా అయితే తిరగడం, మేతలు సరిగ్గా తినడం అయితే జరుగుతుందండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.